సీత రామ్మా. ఏంటి బాబాయ్? వచ్చింది. ఔత్సాహిక గాయని గాయకులకు సువర్ణ అవకాశం. రేపు సాయంత్రం విశాఖపట్నంలోని కళాభవన్లో స్వరరాగ సుధ పాటల పోటీలు నిర్వహిస్తున్నారు. మొదటి బహుమతి 1,00,000 రూపాయలు, రెండవ బహుమతి 50,000, మూడవ బహుమతి 25,000. ఈ సదవకాశాన్ని ఆసక్తి గల గాయని గాయకులు వినియోగించుకొని బహుమతులు అందుకోగలరు. సీత, లక్కీ ఛాన్స్. నువ్వు పార్టిసిపేట్ చేయి. బాగా పాడతావు కదా రేడియో స్టేషన్ లో. ఈ అవకాశాన్ని వినియోగించుకో. ఫస్ట్ ప్రైజ్ కొడతావులే. థ్యాంక్స్ అనయ్య, మనకి ఎందుకన్నా ఇది? పాడి పంటలు పెట్టు. ఉండ్రా, చూస్తున్నాను కదా. వదినా, ఉప్మాలకి అంత జీడిపప్పు ఎక్కువేమన్నా వేసావా? కాపీ టీయే. బావగారు తీసుకోండి. శుభోదయం. చాలా థ్యాంక్స్ అండి. గుడ్ మార్నింగ్ చెప్తే కూడా థ్యాంక్స్ చెప్తారా? అయ్యో, థ్యాంక్స్ అందుకు కాదండి. మరి దేనికి? రాత్రి మీరు సలహా ఇచ్చారు కదా, నేను అలాగే చేశాను. ఓ, దేవుడు ప్రత్యక్షమయ్యాడా? అయ్యాడు. వాట్? కంగారు పడకండి. రాత్రి దండం పెట్టుకున్నా పొద్దున్నే దారి చూపించాడు. నిధి అడ్రస్ ఏమైనా చెప్పాడా? అది కాదండి, కళాభవన్లో స్వరరాగ సుధా అని చెప్పి పాటల పోటీలు నిర్వహిస్తున్నారట. అవునా? అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు కూడా ఉన్నాయి. ఏదో ఒకటి వస్తుందన్న నమ్మకం నాకుంది. అలాగా? అయితే ఏదో ఒకటి ఎందుకండి, మీకు ఫస్ట్ ప్రైజే వస్తుంది. మీ మాట నిజమైతే అంతకన్నా ఆనందం ఇంకేదీ ఉండదు. మీ టాలెంట్ మీద మీరు నమ్మకం ఉంచండి, డేర్గా పార్టిసిపేట్ చేయండి. రేపు సాయంత్రం నేను వస్తాను. నిజంగా? ఎస్, నిజంగా. మీరు బహుమతి అందుకుంటుంటే చప్పట్లు కొట్టాలి, అభినందనలు తెలియచేయాలి కదా. చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్, మాటల కన్నా థ్యాంక్స్లే ఎక్కువయ్యాయి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. మళ్ళీ థ్యాంక్స్ అనకండి. ఉంటాను. బాయ్. ఓకే, బాయ్. స్వర్ణ, సాకేత్, ఆనంద్, ఎక్కడ్రా? త్వరగా రండి. ఏంటమ్మా? మీ నాన్న ఎక్కడా? నాన్న కోర్టు పని మీద బయటికి వెళ్ళారమ్మా. స్వర్ణ, రామ్మా, రా కూర్చో. గ్రాని, వెళ్ళొస్తాను. ఆగరా. దీని కడుపున పెరిగేది రాజా రాణి అని తెలుసుకోవాలి. అంటే పిఠాపురం నుంచి మా ఊళ్ళం వస్తుంది. దానికి కబురు పెట్టాను, అదొచ్చి దీన్ని చూసి చెప్తుంది. ఆ శుభవార్త విన్నాక రాజైతే నువ్వు వెళదు గాని, రాణి అయితే దీన్ని హాస్పిటల్కి తీసుకెడదు గాని. అమ్మాయిని ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళటం? తీసుకెళ్ళాక డాక్టర్లు చూసుకుంటారులేండి, వాళ్ళకన్నీ చెప్పాను. ఆడ సంతానం పిఠాపురం వంశానికి అచ్చిరాదు. చిచి, పాపం తగులుతుంది. తగిలితే తగలనివ్వండి, నాకేగా. దండాలమ్మ మంగమ్మ గారు. నమస్కారం. నమస్కారం మావుళ్ళమ్మ. రా, సరిగ్గా సమయానికి వచ్చావు. దండలయ్య గారు. వాడే నా మనవడు. దండాల చిన్నబాబు గారు.
ఇదిగో ఇదే నా మనవరాలు. దండాలు చిన్నమ్మ గారు. అమ్మ మంగమ్మ గారు, చిన్న సాప కావాలమ్మా. సీతాలు చాప తీసుకురా. ఇక్కడ ఇయ్యమ్మ సాప. చిన్నమ్మ గారు ఇట్టొచ్చి కూర్చోండి. వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. వెళ్ళవే, వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. వెళ్ళవే. నువ్వు బుక్ అయిపోయావు స్వర్ణ. శుభవార్త వినిపోరా అని నన్ను ఆపింది గ్రాని. ఇప్పుడు బ్యాడ్ న్యూస్ వింటుంది. ఈ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నీ ఆట కట్టు. ఇక ఆడుకుంటా చూడు చెడుగుడు. ఈ గవ్వలు పట్టుకోమ్మా. గవలయమ్మ ఒకసారి. ఇంకోసారి అయ్యమ్మా. గవ్వలయ్యమ్మా. అమ్మ మళ్ళా తీసుకో. ఎయ్యమ్మా. ఆహాహాహాహా. అమ్మా దొరసాన్ తల్లి, ఈ చిన్నమ్మ కడుపులో ముంజకాయ. మగ మహారాజు తల్లి. ఏయ్ సరిగా చూడు. నాలిక అబద్ధం ఆడినా నాడ అబద్ధం ఆడదు కదా బాబు. ఏయ్ సరిగా చూడు. నాలిక అబద్ధం ఆడినా నాడ అబద్ధం ఆడదు కదా బాబు. పిచ్చి మంగ, అది అలాగే చెబుతుంది. అసలు రహస్యం నీ మొగుడు మహారాజుకు తెలుసు. మా ఊళ్ళమ్మ చాలా మంచి వార్త చెప్పావు. ఇదిగో తీసుకో. ఏమండి, ఇంకో 1000 రూపాయలు ఇవ్వండి. అలాగే ఇదిగో తీసుకో. మా బంగారు మనసున్న మహాలక్ష్మి మాయమ్మ.
మొత్తం 3000 గిట్టుబాటు అయింది మా ఊళ్ళమ్మకి. మగా అని చెప్పక ఇంకేం చెబుతుంది? అమ్మా మరి నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే దండాలమ్మా, దండాలయ్యోరు. వస్తాను బాబు. ఏమిట్రా మగ పిల్లాడని చెప్తే ఎగిరి గంతేక యాబ్రాస్ ముఖం వేసుకుని నించున్నావేమిటి? వాడు కెవ్వమనగానే వీడిని వీధిలో పిల్లలందరూ అంకులు అంకులు అని వెంటబడతారేమోనని దిగులు పడుతున్నాడేమో. డౌట్గా ఉన్నావా బావా? నేను అదే డౌట్లో ఉన్నాను. అసలు కడుపే లేదు, ఆవిడ మగపిల్లాడు అంటుందేంటి? ఏదో జరిగింది. ఓ, తాతయ్య మ్యానిప్యులేట్ చేశాడా? అయ్యగారు మీరు చెప్పినట్టే చేశాను. అయినా నాకెందుకో భయంగా ఉందయ్యా. నీకేం భయం లేదు, నీకు ముట్టాల్సింది ముట్టిందిగా. పైగా 2000 రూపాయలు అదనంగానే తీసుకున్నావు. అయ్యా ఆ అమ్మాయి ఒట్టి మనిషే, కానీ ఈ విషయం తెలిస్తే మంగమ్మ గారు నన్ను పిఠాపురంలో ఉండనీరయ్యా. ఓ పని చెయ్యి, కొంతకాలం పాటు ఏదైనా మీ చుట్టాలింటికి వెళ్ళిపో. అట్టాగేనయ్యా, మా చెల్లెలింటికి వెళ్తానయ్యా. ఆ పని చెయ్యి, నువ్వేం భయపడకు. వెళ్ళు. అట్టాగే. నాన్న, నన్ను ఆశీర్వదించండి. దేనికమ్మా ప్రత్యేకంగా దీవించమని అడుగుతున్నావు? ఒక లక్ష్యం మనసులో పెట్టుకుని వెళ్తున్నాను. మీ ఆశీస్సులు తీసుకుని వెళ్తే ఏ పనైనా సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకుంది. అందుకే మీ ఆశీర్వాదం కోరుతున్నాను. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా. ఈ నాన్న దేవుళ్ళే కాదు, ఆ భగవంతుడి ఆశీర్వచనాలు కూడా నీకెప్పుడూ ఉంటాయి. అంతా జయమే తల్లి. అమ్మా, నువ్వు నన్ను దీవించమ్మా. ఆగు, నా దీవెనల మీద నీకు నమ్మకం ఉందా? అదేంటమ్మా అలా అంటావు? కన్న తల్లివి, నీ దీవెనల మీద నాకు నమ్మకం లేకపోవడం ఏంటి? ఒక పరీక్షలో పాల్గొనడానికి వెళుతున్నాను. మంచి ఫలితం దక్కాలని దీవించమ్మా. నాకు ఈ పరీక్షలు పరుగుల గురించి తెలీదే. నువ్వు నీ మనసులో ఏం కోరుకుని దండం పెట్టినా నేను నా మనసులో కోరిక అదే త్వరగా పెళ్ళవ్వాలనే దీవిస్తా. నీ మనసులో కళ్యాణం అనుకుంటావు, అదే కళ్యాణానికి నేను విజయం శుభం అనే అర్థం తీసుకుంటాను. నువ్వు ఎందులో గెలిచినా ఏం సాధించినా నీ పెళ్ళైతే నా మనసుకి తృప్తిగా ఉంటుంది. సరే అన్నాక కూడా ఇంకా ప్రతిక్షణం దాని గురించి ఆలోచించడం ఎందుకమ్మా? అక్షింతలు పడేదాకా ఆలోచన ఉంటుందే. నువ్వు అలా అంటే నేనేం చేయలేను. ఒక్కసారి శుభం జరుగుతుందని దీవించమ్మా. శుభమస్తు, కళ్యాణమస్తు. ఏమండి, కాఫీ తీసుకోండి. అయ్యో, ఇది భోజనం తీసుకెళ్లేదు. సీత, నీ భోజనం బాక్సే. అది ఇంటర్వ్యూకి సంబంధించిన ఆఫీస్ అడ్రస్ ఏమో. ఏదైతే మాత్రం ఆ పరుగులేంటి?
ఇంటర్వ్యూకి టైం లోపే వెళ్ళాలి కదే. అది వెళ్ళేది ఇంటర్వ్యూ కాదనుకుంటానక్క. ఇదిగో ఈ పాటల పోటీ కనిపిస్తోంది. నువ్వు అన్నది నిజమే శకుంతల. ఎందుకు అనిపిస్తుంది? దీనికి అంత హడావుడిగా వెళ్ళాలా? సావిత్రి, అది పాటల పోటీకి వెళుతుంది, అందుకే ప్రత్యేకంగా మన ఆశీర్వాదాలు అడిగింది. దాని మనసు అర్థం చేసుకోకుండా ఏవేవో అనేశానండి. అది నీకు మామూలేగా. ఛ, అదెంత బాధపడి ఉంటుందో. దీనికి ఇలా కూర్చొని బాధపడితే లాభం లేదు. మనం అంతా అక్కడికి వెళదాం. ఉత్సాహంగా పోటీలో పాల్గొనేలాగా ప్రోత్సహించి విజయం వరించాక అభినందిద్దాం. పద. శకుంతల, త్వరగా రెడీ అవ్వు. వెళ్ళు. మీరు కూడా రెడీ అవ్వండి. రెడీ అవుతానుగా. టైం అయిపోయింది, వెళ్దాం పద. సార్, నేను పార్టిసిపేట్ గా ఎన్రోల్ చేసుకున్నాను. ఎక్కడ రిపోర్ట్ ఇవ్వాలి? ఇక్కడే కానీ టైం అయిపోయిందమ్మా. సార్ ప్లీజ్ సార్, నేను విత్ ఇన్ ద టైం లోపలికి ఎంటర్ అయ్యాను కదా. ఎంటర్ అవడం ముఖ్యం కాదమ్మా, ఇక్కడ రిపోర్ట్ చేయడం ముఖ్యం. సార్, ఎక్కడ ఎవరికి ఇవ్వాలో తెలియక అటు ఇటు చూస్తూ ఉండిపోయాను. జస్ట్ 5 seconds కదా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ కన్సిడర్ చేయండి సార్. సరే, ఎంట్రీ కార్డు ఇవ్వు. అలాగే. ఏమ్మా, అసలు ఎంట్రీ ఫీజు కట్టావా? కట్టాను సార్. రిక్వెస్ట్ చేసావు సరే గాని కార్డు వెతుకుతున్నావే. నేను ఇందులోనే పెట్టుకున్నాను సార్, కనిపించడం లేదు. సార్, నేను స్కూటీలో మర్చిపోయాను సార్. సార్, అదిగోండి సార్, ఆ బోర్డులో నా పేరుంది, కావాలంటే చూడండి. ఇదిగో సార్. సరే, సరేనమ్మా, సైన్ చెయ్యి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే అమ్మా. అక్క, ఏయ్, స్వర్ణ. ఆగు. అక్కలేదు, తొక్కలేదు. ఏం సీత, పాటలు పాడి గెలిచి పారితోషికం పట్టుకెళ్దామని వచ్చావా? ఏ రాకూడదు అమ్మమ్మ గారు? రావచ్చు, కానీ ఇది పోటీ. నీలా రేడియోలో పాటలు వేసేవాళ్ళు తగుదునమ్మా అంటూ వచ్చి లల్లాయి పాటలు పాడగానే సరిపోతుందనుకున్నావా? నేను సంగీత పాటలు చెప్పేదాన్ని. పాఠం చెప్పడం వేరు, పాడి గెలవడం వేరు. నేనిక్కడికి ఆత్మవిశ్వాసంతో వచ్చాను. అతిగా ఊహించుకుని వచ్చావు. నా మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నమ్మకాలు గెలుపునివ్వవు. నా గెలిపే మీరు నిర్ణయించేది కాదుగా. ఆహా, ఎవరు నిర్ణయించినా తమకి తాము అతిగా అంచనా వేసుకోవడం చాలా తప్పు. అదే మాట తిరిగి నేనంటే తప్పవుతుంది. నేను మీ వయసుకి గౌరవం ఇస్తుంటే మీరు నా వయసుతో ఆడుకోవాలని చూస్తున్నారు. నేను గౌరవం అనేది వదిలేస్తే నాతో పాటు మీరు పరిగెత్తలేరు. చూడండి, అన్ని విషయాల్లో నాకు అడ్డం తగిలే ప్రయత్నం చేయకండి. అవమానం జరిగిందని ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను ముఖ్య అతిథినని తెలియక
అలా వాగుతున్నావు. నన్ను కాదని నువ్వు గెలవలేవు.